ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. అంత చక్కటి భాషని, వ్యావహారిక భాషను మనకు అందించిన తర్వాత ఈ తరంలో ఇప్పుడు భాష ఎలా ఉంది? ఈ తరంలో ఈ భాష ఎలా ఉంటుంది అని అంటే, ఎప్పుడు భాష మాట్లాడుతుంటే ఉంటుందండి, మాట్లాడకపోతే పోతుంది. ఏ భాష అయినా అంతే. ఈ మాట్లాడేటట్టుగా ఇవాళ ఎక్కడ ఉన్నది అని అంటే, ప్రభుత్వ విద్యా విధానంలో ఉండాలి. ప్రభుత్వ విద్యా విధానంలో లేదు. విద్యా విధానంలో మీరు ఆంగ్లంలో వీళ్ళు చదువుకుంటే వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆ విధానం ఏర్పాటు చేస్తే చెయ్యొచ్చు. తెలుగునేం చేస్తారు? మీరు ఆంగ్ల భాష వల్ల వీడికి ప్రయోజనం ఉంటే అది నేర్పండి. ఎందుకనంటే ఆయన ఆంగ్లంలో అంతకన్నా మహాపండితుడు లేడు. గిడుగు రామ్మూర్తి గారి కంటే మహాపండితుడు లేడు. ఆంగ్లం కూడా చదువుకున్నారు ఆయన. బాగా ఆయన సంస్కృతాన్ని, ఆంగ్లాన్ని బాగా క్షుణ్ణంగా చదివి ఆంగ్ల సాహితీవేత్తలు ఆంగ్ల భాషలో ఆయన అక్కడ విదేశాల్లో వచ్చిన భాషోద్యమాలు వీటన్నిటి ప్రభావము ఆయన గ్రహించి అటువంటి అవసరం మనకు కూడా ఉన్నది అని చెప్పి ఇక్కడ భాషోద్యమం అని చేశారు. ఆ జ్ఞానంతోనే ఆయన ఇక్కడ ఈ భాషా సంస్కరణకు పూనుకున్నారు. షేక్స్పియర్ ఇంగ్లీష్కి మామూలు ఇంగ్లీష్కి తేడా ఉంటుంది అంటే ప్రతి భాషకి ఉంటుంది కదా? ఉంటుందండి, ప్రతి భాషలోనూ ఉంటుంది. అలా ఆయన అక్కడున్న భాషోద్యమాలు, వాడుక భాషలో అక్కడ ఎటువంటి రచనలు జరిగాయి, దానివల్ల ప్రజలకు ఎంత మేలు జరిగింది, ఇవన్నీ తెలుసుకుని ఇక్కడ కూడా చేయాలని చేశారు ఆయన. కనుక అట్లాగే ఇక్కడ కూడా ఇంగ్లీష్ నేర్పితే నేర్పచ్చు, ఎవడొద్దన్నాడు? 4 భాషలు మీ అబ్బాయికి వస్తే మీకేమైనా ఇబ్బందే? భాషని బ్రతికించే ఆ బాధ్యత తల్లిదండ్రులు ఇంటి వాతావరణంలో ఉండాలా, పాఠశాలల్లో ఉండాలా, లేక అన్ని చోట్ల ఉండాలంటారా? అన్ని చోట్ల ఉండాలండి. ఎందుకంటే ముందు ఇంట్లో అసలు ఎవరు మాట్లాడుకోరు కదా, అమ్మ నాన్న, మమ్మీ డాడీ. ప్రతి చోట ఉండాలండి. అది భాష ఎక్కడ ఉండాలి అని అంటే, ఇక్కడ ఉండాలి ఇక్కడ ఉండకూడదు అనేది లేదు. ప్రతి వ్యాపార కేంద్రాలను ఇప్పుడు మనకి అన్ని షాపులు ఉన్నాయండి. షాపులు మీరు తెలుగులో పెట్టుకుంటే ఏమండి? తెలుగులో పెట్టుకుంటే ఏమి? ఒక బోర్డు కూడా ఎక్కడ పెట్టరు ఎవరు. దాన్ని ఇంగ్లీష్లో అనాలా, తెలుగులో అనాలా అని అంటారు. తెలుగులో రాయేది కనీసం. కృష్ణదేవరాయల గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం ఇవాళ? ఏనాటి కృష్ణదేవరాయలు? ఎవడికి కావాలండి కృష్ణదేవరాయలు? ఆయన రాసిన కావ్యం ఎవడికన్నా తెలుసా? తెలియదు. కానీ తెలుగుకి ఆయన ఏదో చేశాడని ఉంది. అవునా? ఆ మాత్రం తెలుసు కదా. అలాగే ఎప్పుడు భాష పోషణ వలన నిలబడుతుందండి. పోషణ లేకపోతే ఏ కళ, భాషే కాదు కళ మాత్రం ఏమవుతుంది? ఏదైనా అంతే, పోషణ ఉండాలి. ఇన్ని కోట్ల మంది మాట్లాడుతున్న భాష ఇంత చక్కగా ఉంది ఇవాళ. సినిమాల్లో కూడా చక్కగా మంచి భాషే ఉంది ఇవాళ. వ్యాంపు సాంగ్ కూడా ఊ అంటావా మామా, ఊ అంటావా అని తెలుగులోనే ఉంది కదా. అవును, సంతోషించవలసిన విషయమే కదా అది. అంతవరకు పాడుతున్నారులేండి. చెబుతున్నానండి. అంటే మీరు అది అవసరం అన్నమాట ఇవాళ. మరి వస్తున్నాయి ఫీలింగ్స్ అంటే? వస్తున్నాయనే మాట ఉంది కదా తెలుగులో. వస్తున్నాయనే మాట ఉంది కదా. అవును, ఫీలింగ్స్ అనలేదు కదా, ఫీలింగ్స్ అని దాన్ని తెలుగు చేశారు కదా. అవును, కాబట్టి కనుక మీరు ఎక్కడో అక్కడ సంకల్పం అయితే ఉంది. ముందు వస్తున్నాయి ఫీలింగ్స్, వస్తున్నాయి అని అన్నారు కదా. సంతోషించండి అంతే. కనుక దాని పోషణ ఇవాళ మీకు టీవీల్లోనూ సినిమాల్లోనూ లేకపోతే అసలు భాష మరీ పూర్తిగా అసలు తగ్గిపోయే అవకాశం ఉంది. ఇవాళ భాష ఎక్కడ వినబడుతుంది చెప్పండి? సినిమా పాటలు, సినిమా మాటలు, ఇవి తప్ప అసలు మీకు ఇంకా తెలుగు ఎక్కడెక్కడ ఉంది? మీకు వేరే అవకాశం ఎక్కడుంది ఎవరైనా తెలుసుకునే? భాషా ప్రేమికుడిగా ఎక్కడెక్కడ ఏ తప్పులు జరిగితే మీకు నొప్పెడుతుంది గురుగారు? అది ఎందుకండి? ఇప్పుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారి జన్మదినోత్సవం సందర్భంగా దీన్ని ఎలా చేయాలి, ఆయన ఏం చేశాడు అంటే ఎక్కడ అసలు తప్పులు జరుగుతున్నాయి తెలుసుకుంటే దాన్ని సవరించడం ఎలా తెలుసుకోవచ్చు? ఇవాళ తప్పులు సవరించుకోవటం అనేది అదొక పెద్ద విషయం అండి. ముందు దీన్ని కాపాడుకోవటం అనేది ముందు మొదలు పెడితే మనం అక్కడి నుంచి తప్పులు లేకుండా ఎలా అనేది తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు ఎలా ఉందనంటే ఇవాళ రాష్ట్ర పరిస్థితి కానీ, వాళ్ళ దేశ పరిస్థితి కానీ, ప్రపంచ దేశాల్లో ఉన్న పరిస్థితులు కానీ ఘోరంగా ఉన్నాయి. ఈ ఘోరమైనటువంటి సందర్భంలో ప్రపంచమే ఒక సంకట స్థితిలో రకరకాలుగా గందరగోళంగా ఉంది. భాష గురించి నేను మాట్లాడుతున్నాను అనుకోండి, ఏంటి ఇప్పుడు ఇదే ప్రస్తుతంగా అనిపిస్తుంది. అనిపిస్తుందా? అనిపిస్తుంది. నాకు అది తెలుసు, చాలా మందికి అనిపిస్తుంది. అది తెలుసు నాకు.
కానీ ఇప్పుడు కూడా నేను ఎప్పుడు ఇది మాట్లాడాలి, కవి ఏది మాట్లాడాలి, నాకు సంబంధించినటువంటి అంశం కాకుండా నాకు కనిపించింది కదా అని చెప్పి నేను దాని గురించి మాట్లాడటం. నాకు తెలిసిన దాంట్లో ఈ భాషను నిలబెట్టుకుంటే ఎంత మంచి జరుగుతుందో, ఘోరంగా ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితి మారుతుంది. ఎలా మారుతుంది గురుగారు? మారుతుంది. మీకు ఎప్పుడైతే సాత్వికమైనటువంటి భావం మీ మనస్సుని ఆవరిస్తుందో మీరు అరుపులు కేకలు తగ్గిస్తారు. అరుపులు కేకలు అంటే తగ్గిస్తారు. భాషతో సాత్విక ధోరణి మరి అంతే, మరి భాషతో రాగేమవుతుంది? భాషలోనే కదా భావజాలం అంతా ఉంది, గొప్ప భావజాలం అంతా ఉన్నది. మీ భాషతో ఒక 2 లైన్లు తిట్టుకుంటే మరి సాత్విక ధోరణి అవ్వదు కదా గురుగారు? తిట్టుకోవటం ఒకటి విషయం చెప్పట్లేదండి. భాష అంటే భాషలో ఉండేటువంటి ఒక సంస్కృతి, సంప్రదాయము, వీటిని అందించేటువంటి భాష గురించి నేను మాట్లాడుతున్నా. ఇంకొకటి, మీరు కృతులు కీర్తనలు పాడతారా? అన్నమయ్య, త్యాగరాజు వీళ్ళు ఏమవుతారు? వీళ్ళు ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడితే, మీరు ఇంగ్లీష్లో పాడితే వాగ్గేయకారులందరూ అందుకే తెలుగు భాషలో వాళ్ళందరూ వెళ్ళిపోయినట్టే, అంతరించిపోయినట్టే. రామప్ప శిల్పం కెడితే మీకేం కనిపిస్తుంది? శిల్పం ఎంత బాగా చెప్పాడు, ఆ శిల్పం ఎనాటమీ తెలుస్తుంది తప్ప దాని యొక్క అంతరాత్మ తెలుస్తుందా మీకు? కాబట్టి భాష చరిత్ర చెప్తుంది. చరిత్ర కాదు, దాని మీ సంస్కృతిని చెబుతుంది. ఒక అందమైన అమ్మాయి దగ్గర కోతి బొమ్మ ఉంటుందండి రామప్ప శిల్పాల్లో. అంటే ఏంటి? నీ మనస్సు కోతి లాంటిదిరా. నువ్వు ఒక అద్భుతమైన శిల్పాన్ని చూసినప్పుడు నీకు కోతి చేష్టలు చేయకూడదు అని శ్రీకృష్ణ పాండవిని చూసినప్పుడు స్వాగతం సుస్వాగతం అనేటువంటి పాట, కురు సార్వభౌమ అనే పాట విన్నప్పుడు, కురు సార్వభౌమ అంటే ఇంకోటికి ఏం తెలుస్తుంది? పాట అయితే వినిపిస్తుంది కానీ చాంగు చాంగురే బంగారు రాజా ఏంటి ఎవడికి ఏం తెలుస్తుందండి? నన్ను మరువని దొరవని తెలుసు, నా మదిలోన ఏముందో అది నీకు తెలుసు. అన్ని తెలుగు పదాలే కదా, ఎక్కడ ఒక్కటి సంస్కృత పదం లేదు కదా, తేలిగ్గా ఉన్నాయి కదా. దీన్ని ఇట్లా ఇంగ్లీష్లో చెప్పండి. అసలు దీని సొగసు, ఈ అనుభూతి, అమ్మాయి పాడేటువంటి ఆ పాటలో ఉండే అనుభూతి, అతని మీద ఉన్న నమ్మకం, ఇవన్నీ తెలుస్తాయా? ఆ భాషలో అది చెబితే అది వేరే విషయం. ఆ భాషకు ఉండే దానికి ఉంటుంది, ఇది పోట్ల. ఇంత మహోన్నతమైనటువంటిది ఈ భారతీయ భాషల్లో చాలా మహాశక్తి ఉన్నది. ఎందుకనంటే అన్నీ కూడా సంస్కృతంలో ఉన్నటువంటి దాని సారాన్ని పట్టుకున్నాయి. పట్టుకుని వాళ్ళ ప్రాంతీయ భాషల్లోంచి వాటిని వ్యక్తం చేశారు వాళ్ళ అనుభూతితో. అటువంటి ఈ భాషల్లో ఉన్నటువంటి ఈ సాహిత్యం కంటే మన తెలుగు భాషలో ఇంకా ఎక్కువ ఉంది. అదంతా పోతుందే? అదంతా పోవాల్సిన అవసరం ఉందండి. 50 లక్షల మంది మాట్లాడే భాషను కూడా వాళ్ళు నిలుపుకుంటున్నారు ఇతర దేశాల్లో, దీవుల్లో. మీకే ఇంత నాగరికత ఉండి ప్రపంచంలో ఒక్కొక్క రంగంలోనూ ఒక్కొక్క దిగ్గజం ఉన్నాడు ఇవాళ. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.